ఇక తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ నేతల సమ్మె మూడో రోజు అయితే కొనసాగుతుంది. ఇక ఇప్పటికే అటు మరోపక్క ఆర్టీసీ జేఏసీ ఇటు ప్రభుత్వ కమిటీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్టీసీ సమ్మెను తమకు పూర్తిగా అనుకూలంగా మలుచుకుంటున్నాయా, పొన్నం ఆరోపించినట్లు సమ్మె వెనుక ప్రతిపక్షాలున్నాయా, లేక ఆర్టీసీ జేఏసీ తమ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచగా 29 డిమాండ్లు నెరవేర్చేందుకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి మిగతా 3 డిమాండ్లపై కార్మికులు వెనక్కి తగ్గుతారా, లేదంటే ఆ సమ్మెను కొనసాగిస్తారనే అంశంపై పూర్తిగా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి ప్రత్యేక డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొనడానికి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభాకర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. మరోపక్క ఇటు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడంతో కూడా పరిస్థితి అంతా కూడా ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఇటు ఆర్టీసీ జేఏసీ కావచ్చు, ఏదైతే కమిటీకి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో అటు మంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు పాల్గొంటున్నారు. మరి ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ అంశం ఈ చర్చల తర్వాత ఎండకాడు పడే అవకాశం ఉందా, ప్రభుత్వం వెనక్కి తగ్గి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తోందా, ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వం లేకపోతే కార్మికులు, కార్మిక సంఘాలు వెనక్కి తగ్గడం, ముందుకు పోవటం అనేటువంటిది కాదు సమస్య. కార్మికులు ఏం కోరుతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనేటువంటిది ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ బలవన్ మరణానికి, అదేవిధంగా కార్మికుల్ని సమ్మెకు గురికొల్పడానికి, దాంతో తెలంగాణలో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పాలు కావడానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అనేది స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకు అంటే ఆర్టీసీ కార్మికులు కొత్త డిమాండ్లు కోరటం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వ పెద్దలు అంగీకరించినటువంటి డిమాండ్లే, వాటిని అమలు జరపాలని మాత్రమే కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలేమి కార్మికులు కోరడం లేదు. 40 రోజులకి ముందుగానే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చారు. దానికంటే ముందే ఏడాది కాలంగా ఇదే డిమాండ్లను వివిధ కార్మిక సంఘాలు, ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ముందుకు తెచ్చి పరిష్కరించమని కోరితే, మరి ప్రభుత్వ పెద్దలకి చర్మలు అంత మందంగా ఎన్నుకున్నాయని అర్థం కావట్లేదు. తీరా సమ్మెకు వెళ్ళేంత వరకు ఏం చేశారు? ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేసింది, మంత్రులు ఏం చేశారు, ఉన్నతాధికారులు ఏం చేశారు? వాళ్ళని పిలిచి ఎందుకు చర్చలు జరపలేదు అనేటువంటి దానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. గతంలో 53 రోజుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికుల్ని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేసిందో, అదే బాటలో రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే ఆర్టీసీ కార్మికుల్ని అణిచివేయడానికి పూనుకున్నదనేటువంటిది స్పష్టం. లేకపోయేట్లయితే వాళ్ళు అమలు చేస్తామని చెప్పినటువంటి, వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి అంశాన్ని గురించి నోటీస్ ఇస్తే ఎందుకని చర్చించరు? వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి కార్మికుల పట్ల, లేదా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికుల పట్ల వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉన్నదా? లక్షలాది మంది పేదలు, ఆర్టీసీ బస్సులు నమ్ముకున్నటువంటి మహిళలు లేదా విద్యార్థులు, వీళ్ళందరూ ఇబ్బందులు పెడతారని తెలియదా? ఆ మాత్రం స్పృహ లేదా మంత్రులకి లేదా ప్రభుత్వానికి? ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితులను సృష్టించింది? ఎందుకనంటే అణిచివేస్తే గొడవ ఉండదు అనేటువంటి ఒక చులకన భావం తప్ప మరొకటి లేదు. ఈ విధంగా మరి కార్మిక వర్గాన్ని అణిచివేయాలని కోరుకుంటే, మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఏ విధమైనటువంటి ఫలితాలను అనుభవించారో మనం చూసాం. ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అనుసరించేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో
కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే గుణపాఠాన్ని జనం చెప్తారు. ఇది ఒక్క ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే ఆగేటువంటిది కాదు. ఈ సమ్మె విజయవంతం అవుతుందా, విఫలమవుతుందా, లేకపోతే దీన్ని ప్రభుత్వం అణిచివేస్తుందా, అమలు జరుపుతుందా అనేటువంటి అంశాలను పక్కన పెడితే, ఇంతకంటే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ఎన్జిఓలు కూడా పిఆర్సీలు, అదేవిధంగా బకాయిలు, ఇంకా చెల్లించాల్సినటువంటి డిఏల గురించి పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. అందుకని ఇది ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత ఏ విధంగా ఆందోళన చేయాలి, ఏ విధమైనటువంటి చర్యలకు పూనుకోవాలనేటువంటిది వివిధ తరగతులు ఆలోచిస్తున్నాయి. అందుకని రైట్. ప్రభుత్వం కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, హలో మేడం చెప్పండి. ఎస్, ఇక మా ప్రతినిధి చెప్పినట్టు మరైతే ఆ చర్చ అయితే కొనసాగుతుంది. మరోపక్క అందిన సమాచారం ఏంటంటే, ఏదైతే ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రస్తావించిన అన్ని డిమాండ్లకు కూడా ఆ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏదైతే ముఖ్యంగా పర్మనెంట్ ఉద్యోగాలు కావచ్చు, అలాగే వారికి అందాల్సిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక ప్రధాన డిమాండ్కు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతున్నట్టుగా చెప్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యం అవుతుంది అని అంటారు? ప్రధానమైనటువంటి డిమాండ్లను అంగీకరించి 1-6 డిమాండ్లను తర్వాత పరిష్కరిస్తామంటే సిబ్బంది కూడా అంత మొండిగా ఉండరు. అసలైనటువంటి సమస్య అక్కడే ఉన్నది. ఆర్టీసీ కార్మికుల్ని విలీనం చేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీ, ఇతర అలవెన్స్లు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించడం, ఇంకా ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. మరికొన్ని అసలు ఆర్థికతో నిమిత్తం లేనటువంటి సమస్యలు కూడా యంత్రాంగం పరిష్కరించడానికి సిద్ధం కాకపోవడంతో అనివార్యమైనటువంటి స్థితిలో వాళ్ళు సమ్మెకు వెళ్ళారనేటువంటిది మనకి తెలిసిందే. అందువల్ల నిజంగానే మీ ప్రతినిధి చెప్పినట్టుగా ఆశావహంగా చర్చలు జరిగి పరిష్కారం అయితే అంతకంటే కావాల్సింది ఏముంది? అటువంటి దాన్ని ఎందుకని మరి 45 రోజుల పాటు వాళ్ళు మొత్తుకుంటే పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ శంకర్ గౌడ్ అనేటువంటి కార్మికుడు బలవన్మరణం చెందితే, లేదా మరొక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే తప్ప చలనం లేదు. చర్మాలు ఇంతగా ఎందుకు మొద్దుబారిపోవాలి పాలకులకి అనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే ఎవరో ఒకరు చనిపోతేనో లేదా ఒక అవాంఛనీయ ఘటన జరిగితేనో తప్ప స్పందించలేనంతగా వీళ్ళు తయారయ్యారా? ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. తెలంగాణకి మంచిది కాదు, ప్రభుత్వానికి లేదా కార్మికులకు కానీ కష్టజీవులకు కానీ మంచిది కాదని చెప్పుకోవాలి. అందుకని నిజంగానే అటువంటి పరిష్కారం కుదిరేట్లయితే సమ్మె విరమణ జరుగుతుంది, లేకపోయేట్లయితే సమ్మె కొనసాగుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. ఇక డిబేట్లో జాయిన్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశోక్ గారు ఉన్నారు. ఎస్ అశోక్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ అశోక్ గారు, ఆర్టీసీ జేఏసీ నేతలతో ఇటు కమిటీ ఏదైతే చర్చలు కొనసాగుతున్నాయి, మరి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి డిమాండ్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏమంటారు? మీ మీడియా ద్వారా ఫస్ట్ నేను మా సహచర ఉద్యోగస్తులందరికీ, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయ ఉంచి ఇలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడకండి. మీ పైన మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. వాళ్ళ భవిష్యత్ అనేది ఒక అంధకారంలోకి నెట్టిన వారు అవుతారు. కాబట్టి దయ ఉంచి ఇలాంటి కార్యక్రమాలకు మీరు పూనుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మనము ఏదైనా సమస్య ఉంటే కొట్లాడి తెచ్చుకుందాం. ఎందుకంటే ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘకాలంగా సమ్మె చేసినటువంటి అనుభవమైనటువంటి నాయకత్వం ఉంది. సమ్మెను ఏ విధంగా ముగించాలో కూడా తెలుసు. కాబట్టి మీరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మనము జీవించి సమ్మె యొక్క ఫలితాలను అనుభవించడానికి ప్రతి ఒక్క కుటుంబము సహనంతో, ఓర్పుతో ఈ యొక్క ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు చర్చలకంటూ సెక్రటేరియట్కు పిలవడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు, జేఏసీ కమిటీ సభ్యులందరూ కూడా ప్రస్తుతం సెక్రటేరియట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వివిధ అంశాలపైన చర్చలు ఎన్ని జరిపిన కూడా ప్రధాన అంశము
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఫస్ట్ ఈ ఒక్క సమస్యతోనే మిగతా సమస్యలని రిలేటెడ్గా ముడిపడి ఉన్న ఒక అంశమని ప్రభుత్వం గుర్తించాలి. ఈ అంశం తర్వాతనే మీరు ఏది చేసినా కూడా అది ఆర్టీసీ కార్మికులు ఒప్పుకునే స్టేజ్లో ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఏదైతే అమరుడైనటువంటి శంకర్ గౌడ్ గారి కోరిక ఏదైతే ఉందో, నా ఒక ఉద్యోగము ప్రభుత్వంలో విలీనం జరిగితే నాకు భద్రత ఉంటుందని ఒక ఆందోళన చెందుతూ ఆయన ఆత్మ త్యాగానికి పాల్పడిండో, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. మీరు మిగతా విషయాలు ఎన్ని చెప్పినా కూడా మేము సర్దుకుపోతాం, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాలు మారినా మీరు ఇంప్లిమెంట్ చేసే పథకాలను ఆర్టీసీ పరంగా మేము పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు 48 గంటల్లో మేము సక్సెస్ చేసి చూపించాం. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు వేసి చూచడము, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆధారంగా మా సమస్యలు తీరుతాయి. 2.5 సంవత్సరాల తర్వాత కూడా సమస్యలు అట్లాగానే ఉంటే ఇంకా మీరు సంవత్సరం తర్వాత మీరు ఎన్నికల హడావిడి అంటూ మీ కార్యక్రమం మొదలవుతాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు అలానే ఉండిపోతాయి. భవిష్యత్ అనేది ఆర్టీసీకి లేకుండా పోతుంది. భవిష్యత్ తరాలకు ఆర్టీసీ సేవలు మిగలకుండా చేసే దిశగా ఈ ప్రభుత్వం వెళ్తున్నటువంటి సందర్భంలో కార్మికులు అనేది సమ్మె చేయడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలాగే మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాము ప్రభుత్వానికి, మేము ఎలక్ట్రికల్ వెహికల్స్కి విరుద్ధం కాము. ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంలో భాగంగా తెలంగాణ వాటాగా 2000 ఈవీ వెహికల్స్ అనేది అంచెలంచెలుగా సప్లై కావడం జరుగుతూ ఉంది. అందులో ప్రస్తుతము ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్టీసీ కొనకుండా ఏదైతే ఒలెక్ట్రా జేబిఎం సంస్థలకు అప్పజెప్తున్నారో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల విలువ కలిగినటువంటి బస్సును సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తున్నప్పుడు ఆ సబ్సిడీ ద్వారా ఆర్టీసీకి లాభం జరుగుతుంది. కానీ ఆ సబ్సిడీ ద్వారా ఎన్నో ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు తీరే అవకాశం ఉంది. కాబట్టి ఒలెక్ట్రా జేబిఎంలను నమ్ముకుంటే ఆర్టీసీ ప్రైవేట్ పరం అయితే మాత్రం ఈ రాష్ట్రం ఒక దోపిడీ రాజ్యంగా తయారవుతుంది. కాబట్టి ఆ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా మీ యొక్క ఈవీ వెహికల్స్ను ఆర్టీసీ ద్వారా కొనించి ఆర్టీసీ విస్తరణకు తోడ్పడనని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో కండక్టర్ డ్రైవర్లను థర్డ్ పార్టీ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే అనకూడదు కానీ గుంపు మేస్త్రి లాగా ఒక ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేసి ఆర్టీసీలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగ యువతను కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, కార్పొరేషన్ మోసం చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వేతనం చూస్తే 16-17 వేల రూపాయలు, 18,000 రూపాయలు మించి ఇవ్వట్లేదు ఆ ఏజెన్సీ. కానీ ఆర్టీసీ వాళ్ళకి చెల్లిస్తుంది ఎంత? 25,000, 26,000 రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి చెల్లిస్తుంది. అంటే కమిషన్ల రూపంలో ఈ గుంపు మేస్త్రీల వ్యవస్థ రావడం మూలంగా అక్కడ కార్మికులకు న్యాయం జరగట్లేదు, సంస్థకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మేమేం కోరుతున్నాము, ఆ యొక్క కార్మికులను ఆర్టీసీఏ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో పెట్టుకొని తద్వారా వాళ్లకు రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే ఆర్టీసీలో చనిపోయిన పిల్లలకు ఉద్యోగంలోకి తీసుకోవాలంటే దాదాపు 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాలి. వాళ్ళు ఒక్కరోజు శాలరీ 620 రూపాయలు అండి. విచిత్రం. ఒక బెడ్ విన్నర్ స్కీమ్లో వచ్చేటువంటి ఉద్యోగం కూడా కనికరం చూపట్లేదు, వాళ్ళకి ఎలాంటి వెల్ఫేర్ మెజర్స్ లేవు. కాబట్టి మేము ఈ యొక్క 32 డిమాండ్లలో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లు ఇవి. అలాగే పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు ఏదైతే ఉందో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ దాదాపు 2 సంవత్సరాలు వేచి చూసాల్సిన అవసరం ఉంది, సందర్భం ఉంది ఇప్పుడు. ఎందుకనంటే ఓన్లీ పిఎఫ్ మాత్రమే ఒక నెల 2 నెలల లోపల పిఎఫ్ డ్రా అవుతుంది. మిగతా గ్రాడ్యుయేట్ కానీ మిగతా బెనిఫిట్స్ కానీ దాదాపు 2 ఇయర్స్ వరకు వాళ్ళు బస్ భవన్ చుట్టుముట్టు తిరగాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణం ఈ రాజకీయ నిర్ణయాల మూలంగానే ఈరోజు ఆర్టీసీ అనేది అంపశయ్యపైకి వెళ్ళిపోయింది. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఏదైతే ఉందో మీరు నెలకు ఇవ్వాల్సినటువంటి 350 నుంచి 400 కోట్ల రూపాయలను
అప్ టు డేట్ క్లియర్ చేస్తే ఆర్టీసీ అనేది బలోపేతం అవుతుంది. ఆ దాదాపు ఇప్పటి వరకు 2,000 కోట్లు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఆర్టీసీకి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము, మాకు రావాల్సినటువంటి సబ్సిడీ, బస్ పాస్ సబ్సిడీలు కావచ్చు, వికలాంగులకు ఇచ్చేటువంటి బస్ పాస్ల సబ్సిడీ కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ కావచ్చు, అన్ని క్లియర్ చేస్తే ఆర్టీసీ అనేది ఆర్థికంగా బలోపేతం అవుతుంది, ఉన్న సంస్థ యొక్క ఆస్తులను రక్షించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమైతుంది, చాలా సంస్థలను లీజుకి ఇస్తా ఉన్నారు. ఒక్కొక్క జాగాలో 90 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారు. అది ఎక్కడి పద్ధతి అంటే, ఆర్టీసీ సంస్థ ఉన్నటువంటి ఆస్తులను ఆర్టీసీకి ఉపయోగపడకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి రేపు ఆర్టీసీకి కావాలనుకుంటే స్థలాలు దొరికేలేని పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కూకట్పల్లి, హయత్ నగర్ లాంటి, హెచ్సియు లాంటి డిపోలు దాదాపు ఒలెక్ట్రా, జేబీఎంలకు అప్పచెప్పారు. వాళ్ళు అక్కడ ప్లాంట్స్ పెట్టుకున్నారు, ఛార్జింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఇవాళ రేపో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇతర డిపోలకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆందోళన సందర్భంలో ఈ యొక్క సమ్మె ప్రారంభమైంది. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ మేనిఫెస్టోను మీరు అమలు పరచండి, అంతే తప్ప మీరు వేరే కోరట్లేదని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభాకర్ గారు, మరి ఒక పక్క ఆర్టీసీ జేఏసీ నేతల సమ్మె కొనసాగుతుంది, మరోపక్క డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా ఉద్రిక్త పరిస్థితిగా నెలకొంది. మరోపక్క ఇటు జేఏసీ నేతలతో ఆ కమిటీ చర్చిస్తూ ఉంది. అయితే ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్స్ అన్నింటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఆర్టీసీ జేఏసీ నేతలు ఏదైతే చేస్తున్న సమ్మెకు కూడా బీజేపీ పూర్తిగా మద్దతు ప్రకటించి కూడా అయితే బండి సంజయ్ కూడా అక్కడ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి జరిగింది. సో ఇదంతా చూస్తుంటే మీరేమంటారు ప్రభాకర్ గారు? ప్రభాకర్ గారు, ముమ్మాటికి ఇది ప్రభుత్వం ఎస్ ప్రభాకర్ గారు, మీ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు. ఎస్ రామచంద్ర గారు, నమస్కారం అండి. ఎస్ ప్రేక్షకులకు, మిత్రులకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా కార్మికులకు, ఉద్యోగ వర్గాల వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. మీ సమస్య పరిష్కారం దిశలో ఉన్నది, ఖచ్చితంగా పరిష్కరించడానికి ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు అని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు కొట్లాడండి, మీకు కావాల్సిన హక్కులు ఉన్నాయి, మీకు న్యాయంగా రావాల్సిన, ఈ చట్ట ప్రకారం కూడా రావాల్సిన హక్కులు ఉన్నాయి. ప్రజాప్రభుత్వం కూడా మీకు మాట ఇచ్చింది, మాట ప్రకారం కూడా నెరవేర్చే దిశలో ఉంది. దాంట్లో కొద్ది ఇబ్బంది ఉంటే మీరు కొట్లాడండి, కానీ ఆత్మ బలిదానం చేసుకోవద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకో ముఖ్య విషయము, ఇంతకు ముందు గతంలో ఉన్న 2018లో ఉన్న డిఏ బిల్లు అంటే పాత బకాయిలను కూడా చెల్లించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 3,000 వెహికల్స్ కూడా, కొత్త వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరియు అదే రకంగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా, ఇంకా వేరే ఇతర స్కీమ్ల ద్వారా సుమారుగా ప్రతి నెల 350 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరుగుతుంది. అయితే సుమారుగా 10-12 కోట్ల రూపాయలు చెల్లించిన తర్వాత మీరు అన్నట్లు 2,000 కోట్లు బాకీ ఉన్నట్టున్నాయి. దాని గురించి అవి కూడా సంస్థకు చెల్లించాల్సింది. అదే రకంగా ఇంతకు ముందు మిత్రుడు చెప్పినట్టు ఈ రోజే కాదు, ఆ గతంలో కూడా కొన్ని జాగాల కమర్షియల్ బిల్డింగ్, అంటే ఆర్టీసీ ప్లేస్ లను కమర్షియల్ బిల్డింగ్ గా ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. అది కంట్రోల్ చేయడానికి గతంలో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అన్నా చేయకుండా ప్రయత్నం చేస్తే బాగుంటది. అది కూడా డిమాండ్ చేయండి. ఎందుకంటే ప్రైమ్ ఏరియాల్లో అంటే ఆర్టీసీ వాళ్ళు చేయలేక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్ కట్టి 99 సంవత్సరాలు. ఇప్పుడు మన ఆర్మూర్లో జీవన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఉన్నాడు. అతను ఒక 99 సంవత్సరాలు లీజ్ తీసుకొని అసలు లీజ్ కూడా పేమెంట్ చేస్తలేడు. ఆ రకంగా కూడా ఉన్నది. అంటే ఈ రోజు కాదు, అది సుమారుగా 2014 నుంచి ఇచ్చిండు, 14-15 తర్వాత ఇచ్చింది. అలాంటి ఏమన్నా ఉంటే కంట్రోల్ చేసి అంటే
వాళ్ళు లీజ్ బరాబరి అంటే రెంట్స్ బరాబరి అంటే కరెక్ట్ వచ్చే రకంగా చూడండి. ఇంకా కొత్తగా ఇవ్వకుండా కూడా ప్రయత్నం చేయండి. ఈ రోజు కాదు, గతంలో జరిగింది. అదే రకంగా పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇంకే ఉన్నాయి. ఒకటి మాత్రం మళ్ళీ వెహికల్స్ ఇవ్వాలనుకుంటే మహిళా సంఘాల ద్వారా ఇస్తే బాగుంటది. కొన్ని మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా సుమారుగా 200 వెహికల్స్ వరకు ఇచ్చినట్టున్నారు మహిళా సంఘాలకు. నేను అనేది ఏంటంటే ఆర్టీసీ సంస్థతో పాటు మహిళా సంఘాలకు ఇస్తే అది అంటే వాళ్ళకి ఏంటంటే లోన్స్ రూపకంగా ఇచ్చి వాళ్ళ పేమెంట్స్ కూడా కరెక్ట్ ఉంటున్నాయి, అవి బాగానే ఉంటాయి. అలాంటి ఏమన్నా ఉన్నా కొత్త బస్సులు తీసుకుంటా మహిళా సంఘాలకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేసేది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు, తర్వాత మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు విక్రమార్క గారు ఖచ్చితంగా మాట ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా సానుకూలమైన రిజల్ట్ ఉన్నది. అది కూడా ఇంతకు ముందు చెప్పిన అంటే మన దీనికి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన మిత్రులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా నెరవేర్చే రకంగా ఉంటుంది. ఏదైనా ఉన్నా కానీ అంటే ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ టైం ప్రకారం డిఏ బిల్లు కూడా అంటే పాత ఏమన్నా డిఏలు ఇట్లా ఏమైనా పెండింగ్ ఉంటే, మన పిఆర్సీ ఇట్లా ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం మాకు తెలిసింది 2018-2020లో ఉన్న ఓల్డ్ డ్యూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వమే ఆర్టీసీ వాళ్ళకి చెల్లించింది అనేది నిన్న మొన్న మేము అంటే మాట్లాడిన దాంట్లో తెలిసింది. ఇంకేదైనా పెండింగ్ ఉంటే 22 ఏదో పెండింగ్ ఉన్నట్టుంది. ఆ 22 ఉన్నది కూడా పెండింగ్ క్లియర్ చేస్తే బాగుంటది అనేది మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వ పక్షాన కూడా ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ తక్కువ ఉన్నాయి. రామచంద్ర గారు, అంటే సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కూడా ఇటు కార్మికులంతా కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. అంటే ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప, ప్రాణాలు పోతే తప్ప ప్రభుత్వం స్పందించదా? అందుకు సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోదా? ఖచ్చితంగా పరిష్కరిస్తారండి. పరిష్కారం జరుగుతుంది. ఈ రోజు కొత్త కాదు, అది 56 రోజులు సమ్మె జరిగినప్పుడు సుమారుగా 40 మంది చనిపోయారు. అంటే నేను చనిపోవాలని కోరుకుంటలేను. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయమైన కోరిక, వాళ్ళు ఏదో సొంతగా నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పింది వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వడానికి ఒప్పుకున్నది. అదే రకంగా పిఆర్సీ పెంచే ప్రయత్నం కూడా చేస్తుంది. అట్లే కూడా ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం విలీనం చేసి ప్రభుత్వ సంస్థగానే చేస్తామని అన్నారు. దానికి సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా చేయడానికి కూడా మాకు తెలిసిన ప్రకారం ఖచ్చితంగా జరుగుతుందండి. కానీ మీరు ఈ సమయంలో మీరు ఆత్మ బలిదానాలు వద్దు, ఆత్మహత్యలు వద్దు. మీరు కొట్లాడాలంటే కొట్లాడండి. ఎందుకంటే మీరు మీ జీవితము, మీ కుటుంబానికి నష్టం జరుగుతుంది, పెద్ద నష్టాలు జరుగుతున్నాయి. ఆ దారిలో ఆలోచన చేయకుండా ప్రభుత్వంతో కొట్లాడండి. ఖచ్చితంగా ఈ 3 సమస్యలే 32 సమస్యల్లో 29 వాళ్లకు అంటే ఆర్టీసీ సంస్థకు, మేనేజ్మెంట్ కు, ప్రభుత్వానికి క్లియర్ గా సెట్ అయింది. ఓన్లీ 3 ఉన్నాయి. 3 ఉద్యోగ భద్రత ఒకటి, వాళ్ళకు సంబంధించిన డిఏ బిల్లు ఒకటి, తర్వాత ఇది ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయడం. దానికి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, చేస్తారు. ఇప్పుడు సుమారుగా ప్రభుత్వము కార్మికులు వేరే కాదు, దాంట్లో అంతర్భాగము వాళ్ళు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల మంది ఉద్యోగ వర్గాల వాళ్ళు ఉన్నారు. 9 లక్షల మంది ఉద్యోగ వర్గాలు అంటే ఓన్లీ ఆర్టీసీ అని కాదు, అన్ని సంస్థలను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి కూడా సహకరించే బాధ్యత అంటే ఒక కుటుంబంలో తండ్రి పిల్లలకు ఎట్లా అవినాభావ సంబంధం ఉంటుందో ఉద్యోగ వర్గాల వారికి ప్రభుత్వానికి అదే రకంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు మాట ప్రకారం చేయడానికి రెడీ ఉన్నారు. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు రేపో ఈ 3 డిమాండ్లు కూడా 32లో 29 ఒకే అయిపోయినాయి ఇద్దరి మధ్యలో. ఈ 3 డిమాండ్లు కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి సానుకూలంగా ఉన్నారు, నెరవేరుస్తారు. నేను అనేది ఏంటంటే రిక్వెస్ట్, ఈ 1-2 days లో మీరు ఆ కార్యక్రమాలు వేరే ఆత్మ బలిదానాలు వద్దు, ఆత్మహత్యలు వద్దు. మీరు ఖచ్చితంగా కొట్లాడండి, మీ హక్కులను సాధించుకోండి. హక్కులను నెరవేర్చే రకంగా ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు 3 అట్లా అనుకుంటే నిర్వీర్యం చేయాలనుకుంటే 3000 కొత్త బస్సులు వచ్చాయండి. ప్రతి సంవత్సరం యావరేజ్ గా సుమారుగా 28 నెలలు అవుతుంది. అంటే నెలకు ఒక 100 బస్సుల వరకు సుమారుగా వస్తున్నాయి. ఇంకా కూడా కొత్త బస్సులు వస్తాయి. అంటే పునర్జీవనం 10,000లో సుమారుగా 30%, 10,000 వెహికల్స్ ఉన్నాయండి. 10,000 వెహికల్స్ లో ఇప్పుడు 10,000 బస్సుల్లో 3,000 బస్సులు కొత్తవి వచ్చాయి. అంటే పాత 7,000 ఉన్నాయి. వీటిని కూడా మార్చుతారు. సుమారుగా 38,000 మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకు ఖచ్చితంగా అందరికి రక్షణ కల్పించాలి. పాత బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది కూడా కోరుకుంటున్నామండి.
రామచంద్ర అన్న ఒక మాట ఏం చెప్తున్నా కొత్త బస్సులు తీసుకున్నామని అంటున్నారు కదా. ఆ, ఆర్టీసీలో కొత్త బస్సులు ఒకసారి అబ్జర్వ్ చేయండి వాటి నెంబర్ ప్లేట్స్ ని. ఆర్టీసీ బస్ అయితే ఏపీ 11Z, ఏపీ 10Z, ఏపీ 9Z అనే సీరియల్ మీద ఉంటాయి. ఓకే. కానీ ఈ ఒలెక్ట్రా జేబిఎం బస్సులు వాళ్ళ ఒక ప్రైవేటు వ్యక్తుల పేరుతోనే రిజిస్ట్రేషన్ అయి ఉన్న బస్సులన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ అనే స్క్రాప్ స్టేజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు తెలియదు ఈ విషయం. ఎందుకంటే స్టిక్కరు ఏపీ టీజీఎస్ ఆర్టీసీ కనిపిస్తుంది అంతే తప్ప ఈ బస్సు ప్రైవేట్ వ్యక్తిదా ఎవరిదనే చూడలేదు. వాళ్ళ అవసరం గురించి వాళ్ళు అవన్నీ పట్టించుకుంటే కండక్టర్ టికెట్ ఇస్తున్నాడు బస్సు ఎక్కుతున్నారు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది, ఈ ప్రైవేటు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది ఆర్టీసీలో. ఇది మహిళలకు దానివల్ల ఇవ్వడానికి కూడా సుమారుగా 300 బస్సులు మహిళలకు ఇచ్చారట కదా, అంటే డైరెక్ట్ వాళ్ళు అది తీసుకోవాలి. అది 100% స్వాగతిస్తున్నాం. మహిళా గ్రూపులు మన ఇప్పుడు కూడా తెలంగాణ మనం కూడా ప్రాంతంలో రిక్వెస్ట్ దాదాపు చేస్తున్నాము, 4 మహిళలకు లక్షల గ్రూపులు. ఇవ్వాలనుకో ఓల్వా లాంటి కంపెనీలకు ఇవ్వకుండా మహిళలకు, మహిళా శక్తికి ఇస్తే బాగుంటది. అటు మహిళలు బాగుపడతారు. వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్సెస్ ఏర్పడుతుంది. మీరు ఈ ఇక్కడ డిమాండ్ వాళ్ళకు పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు కదా, ఈ డిమాండ్ కూడా పెట్టండి. ఎందుకంటే ఓల్వా కంపెనీలు అంటే ఆ కంపెనీ బస్సెస్ వస్తున్నాయి, వాళ్ళ కంపెనీకి సంబంధించింది ఎలక్ట్రానిక్ లో మేనేజ్మెంట్ గుర్సానికి ఈజీ ఉంటుందని వాళ్ళకి ఇచ్చినట్టు. దీంట్లో 67% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 33% ఈ కంపెనీ వాళ్ళు పెట్టుకుంటున్నట్టు, ప్రభుత్వం అయితే పెట్టుకోకుండా. ఇంకో ప్రాబ్లం ఏం సార్, వాళ్ళు బస్సెస్ పెడుతున్నారు కానీ తెలంగాణలో ఉన్న డ్రైవర్లకు ఉపాధిని ఇవ్వకుండా నార్త్ ఇండియా నుంచి యూపీ బీహార్ల నుంచి డ్రైవర్లను తీసుకొని వస్తున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. అది రిక్వెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు దీంట్లో ఇప్పుడు మీ డిమాండ్ లో లేదా ఇది? ఇది ఇప్పుడు ఒలెక్ట్రా జేబిఎం అనేది ప్రైవేట్ ఒక్క నిమిషం, సంస్థ. రామచంద్ర డిమాండ్ లో గారు, ఒక్క పెట్టండి. నిమిషం. ఇది కూడా డిమాండ్ లో పెడితే బాగుంటది కదా. రామచంద్ర గారు, డిమాండ్ ఒక్క బట్టి నిమిషం. ప్రభుత్వంలో చర్చించండి. ఈ విషయం కూడా చిన్న సమస్య కాదు. ఈ సమస్యను కూడా ప్రభుత్వంలో దృష్టిలో తీసుకొచ్చి మీరు కావాలంటే తెలంగాణ ప్రాంత వాసులు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వద్దు, అలాంటి ఏమన్నా ఉంటే క్యాన్సల్ చేయాలని ఈ ఒక డిమాండ్ కూడా పెట్టండి. దాంట్లో 32లో 33 డిమాండ్ అవుతుంది కదా దీంట్లో. పెట్టాను సార్. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఒక్క నిమిషం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని చాలా సార్లు కలిసాము. ఈ విషయమై వాళ్ళను చెప్పినాం. ఇది మన తెలంగాణ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతం వాళ్ళకు అవకాశం ఇవ్వడం ఏంటండి. తెలంగాణ డ్రైవర్స్ ఎంతో మంది ఇతర రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, మన వాళ్ళకి అవకాశం ఏంటని కూడా చెప్పినాం. చాలా సందర్భాల్లో ఆర్టీసీ పరిస్థితులు రవాణా శాఖ మంత్రి గారికి చెప్పినాము, ఎండి గారికి చెప్పినాము. ఈ పద్ధతి ఉంటే మన ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది. ఆర్టీసీ నిర్వీర్యం అయితే ప్రైవేటు ట్రావెల్స్ యొక్క రాజ్యం వస్తే వాళ్ళ ఇష్టానుసారము ప్రజల చేత దోపిడీకి గురవుతారు. కాబట్టి ఈ విధానం కరెక్ట్ కాదు. ఓకే, పోటీతత్వం ఉండని కాదనట్లే, కానీ ఒక గవర్నమెంట్ ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే దానికి వాళ్ళు రెచ్చిపోకుండా కొంత కంట్రోల్గా ఛార్జీలు అనేటివి మెయింటైన్ అవుతాయి అనేది మా ఉద్దేశం. అశోక్ గారు, ఒక్క నిమిషం. రైట్, ఎస్ ప్రభాకర్ గారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనండి. అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. 2 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తున్న ఈ కార్మికుల ఆవేదనకి పట్టించుకోవడానికి ప్రభుత్వం అంత మొండి వైఖరి ఎందుకు చూపిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థం కాని విషయం. ఎంత నిర్లక్ష్యం చేయాల్సినంత అవసరం ఏముంది? ఒక మనిషి చస్తే తప్ప కానీ వీళ్ళు ఫర్దర్గా మేమేం మాట్లాడడం అనే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ అందరికీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీతాలేమో ఎగ్గొట్టేశారు వీళ్ళు, రవాణా పైనేమో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళ సామాన్యుడి వాహనానికి ఆర్టీసీ పర్ఫెక్ట్గా బస్సు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, దానికి కరెక్ట్ భద్రతా లోపం లేకుండా ఉండాలి అనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఇప్పుడు వీళ్ళకి జీతాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే వాళ్ళ ఫ్యామిలీ కానీ అంటే చాలామంది స్కూల్ ఫీజెస్ కానీ ఇతర ఖర్చులు చాలా ఉంటాయి. అవన్నీ వాళ్ళు చేసుకుంటారు. అవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు కూడా అప్పుడు కూడా సమ్మెలు జరిగినప్పుడు ఏం చేశారు, వాళ్ళు కూడా ఇందులో వచ్చిన రవాణా ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకున్నారు. ఆ విషయం మీకు తెలుసో లేదో, నిధులు కూడా కొన్ని మళ్లింపు అనేది జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఇవన్నీ నిధులు మళ్లింపు అవడం వల్లే ఈరోజు ఆర్టీసీ ఇంత అప్పుల్లోకి కూరుకుపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మౌలిక సదుపాయాలు అంటే కొత్త బస్సులు ఇందాక అన్నట్టు కొత్త బస్సులు ఆర్టీసీకి క్లియర్గా ఉండాలి. ప్రైవేట్ బస్సులు కాకుండా డైరెక్ట్గా ఆర్టీసీకి అనేది మనం ఇవ్వడం జరగాలి. ఇప్పుడు ఈరోజు శంకర్ గౌడ్ గారు చనిపోయారండి. వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించగలుగుతారు? వాళ్ళ బాధని ఎవరు దాన్ని తీర్చగలుగుతారు? ఎవరు తీర్చలేరు. అంటే ఎవరో చచ్చే వరకు కానీ మనం ప్రభుత్వం పట్టించుకోము అనే వైఖరి అనేది ఎందుకు మారట్లేదు? వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాల్లో మీరు గమనిస్తున్నారా లేదో,
ఈ స్టూడెంట్స్కి ఏం చేయలేదు. మన రిటైర్మెంట్ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కూడా హత్య వాళ్ళు కూడా ఎలాగే చనిపోయారు కదా. అంటే వీళ్ళు ఎన్ని హత్యలు చేస్తున్నారు మీరు గమనిస్తున్నారా? ఆ? అది ప్రభుత్వ హత్యే, ఇది ప్రభుత్వ హత్యే. అంటే బలిదానం చేసుకుంటే తప్ప కానీ ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట వినే పరిస్థితి ఉండదు అన్నది వీళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఇట్లా అంటే ఎంతమంది చనిపోవాలని మీరు కోరుకుంటున్నారు వీళ్ళు గవర్నమెంట్లో చెప్పండి. సో ఇదే 2.5 సంవత్సరాల్లో ఇంత అన్యాయం మనం ఎక్కడా చూడలేదండి. ఇంత దారుణం ఇప్పుడు చూస్తున్నాం అసలు. మొన్న రిటైర్ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళ వృద్ధుల పరిస్థితి అట్లానే ఉంది. ఈరోజు ఆర్టీసీ సమ్మెలు చేసే పరిస్థితులు కూడా అట్లానే ఉన్నాయి. మీరు గమనిస్తున్నారో లేరో, బీజేపీ ఉన్న కొన్ని స్టేట్స్లో, ఈవెన్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, వాటిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చారు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది బస్సెస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మాకు పిఎం స్కీమ్, పిఎం శ్రమయోగి మాన్ధన్ అని చెప్పేసి ఒక స్కీమ్ కూడా మనం పెట్టాం. ఇట్లా రవాణా, నెక్స్ట్ లైక్ కేంద్ర పథకాలు అనమాట. కార్మికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్ ఇట్లాంటివి మేము పెట్టడం జరిగింది. మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ అవన్నీ పెట్టట్లేదు? అంటే మనుషులు చనిపోవాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మనుషులు చస్తే తప్ప కానీ మినిస్టర్లు బయటకు వచ్చి నోరు విప్పి మాట్లాడరు. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత హింసాకాండ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇలా చేయకూడదండి. ఈ రోజున ఇప్పుడు ఆయన చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి ఎంత ఎక్స్క్రీషియా ఎంత ఇస్తారో చెప్పమనండి వీళ్ళని. కాంగ్రెస్ ప్రభుత్వం మేము 50 లక్షలు డిమాండ్ చేస్తాము, ఎక్స్క్రీషియా మీరు ఎంత ఇస్తున్నారు చెప్పండి. మీరు వాళ్ళ కుటుంబానికి ఎవరు చూసుకుంటారు? అవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణమైన హింస ఇది మనం అసలు ఏ దేశంలో ఉన్నాము కూడా అర్థం కావట్లేదు. భారతదేశంలో ఉన్నాము. ఎంతసేపు వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు మాట్లాడతారు. కార్మికులకి ఇది చేస్తాం, అది చేస్తాం, ఆర్టీసీకి ఎలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పారు. ఈరోజు ఆర్టీసీకి వీళ్ళు ఏం చేశారు చెప్పమనండి, ఒక్క మాట చెప్పమనండి. వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఆర్టీసీ కార్మికులు కడుపు కొట్టడం తప్ప వాళ్ళు ఇంకేమైనా చేశారా? వెల్ఫేర్ మెజర్స్ ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారో చెప్పమనండి. ఏది తీసుకోలేదు. ఎంతసేపు వాళ్ళ బాధ వాళ్ళదే. ఎంతవరకు దోచుకున్నామా, ఎంతవరకు దాచుకున్నామా, ఎంతవరకు పంచుకున్నామా, ఇదే ఉంది తప్ప కానీ క్యాబినెట్లో వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఇన్నిసార్లు చేస్తున్నారు, బడ్జెట్ సమావేశాలు పెడుతున్నారు, వాటిలో ఎప్పుడైనా కూడా ఆర్టీసీ గురించి మాట్లాడడం జరిగిందా? అవేం జరగదే. ఎంతసేపు నువ్వెంత దోచుకున్నావు అని కొట్లాడుకోవడం, తిట్టుకోవడం తప్ప కానీ ప్రజల సమస్య గురించి వీళ్ళు మాట్లాడే పరిస్థితి మనం చూసామా? వీళ్ళు మారండి, వీళ్ళు మారు. ఇట్లానే అవుతున్నాయి. ఇట్లానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తెలియకుండా వాళ్ళు హింసకి లోనయ్యి వాళ్ళు మానసికంగా స్ట్రెస్ ఎక్కువైపోయి ఇట్లాంటి బలాత్మరణాలు చేసుకుంటున్నారు. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటివి చేసుకోకూడదు. మనం ఏదైనా నిలబడి పోరాడాలి. ఎంత కష్టమైనా కూడా నిలబడి పోరాడితేనే అది న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేది సెకండరీ. కానీ మనం పోరాటం అనేది ఆపకూడదు. ఆ పోరాటాలు తప్ప కానీ ఇలా చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి మనం మహా అయితే మనం ఒక 2 రోజులు 3 రోజులు, ఒక నెల 2 నెలలు సానుభూతి చెప్పగలం తప్ప కానీ ఆ కుటుంబ భారాన్ని మనం మొయ్యలేము, ఆ కుటుంబాన్ని కంప్లీట్గా మనం చూడలేము. కాబట్టి వాళ్ళు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది కొంచెం గవర్నమెంట్ స్ట్రిక్ట్గా దీని మీద ఏదైతే వాళ్ళు అడిగిన నివేదికలో ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో వాటిని వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేసే దిశగా వాళ్ళు ఉండాలనేది మేము కోరుకుంటున్నామండి. ఇట్లాంటి బలాన్మరణాలు అనేది మేము చూడాలని మేము కోరుకోవట్లేదు. చాలా బాధాకరమైన విషయం. అసలు ఒక కుటుంబానికి పెద్ద దిక్కు లేదు అంటే ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చినట్టే. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఆలోచించే మనుషులు ఎక్కడుంటారు చెప్పండి? ఉండరు. ఇప్పట్లో వాళ్ళ కుటుంబం భవిష్యత్తు అతని మీద ఆధారపడి ఉంది. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తలుచుకుంటేనే గుండె తరుక్కుపోయే పరిస్థితి ఉంది ఈరోజు. అది ఇట్లాంటి సమ్మెలు వీళ్ళు నమ్మే పరిస్థితే లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా ఇట్లాంటి మాట్లాడి గడుపుతో తప్ప కానీ వీళ్ళు ఎవ్వరికి ఏమీ చేసేది లేదు. స్టూడెంట్స్ కూడా ఆ మధ్యన గొడవలు చేశారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదని. అప్పుడు కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. రిటైర్మెంట్ పెన్షన్ అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు. వాళ్ళ డబ్బులు కూడా, పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇట్లానే చేశారు. ఈ రోజున ఆర్టీసీ కూడా ఇట్లానే అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు చేసేది ఏంటంటే అందరినీ ఏడిపించుకుంటూ అందరూ చచ్చేదాకా వీళ్ళు ఇట్లానే చేస్తున్నారు తప్ప కానీ మనుషుల కోసం ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వము. మనం మొదటి నుంచి చూసుకుంటే ప్రతి విషయం మీరు చూడండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత మారణకాండలు జరిగింది. నాగర్ కర్నూలులో చిన్న పాపని చంపేశారు, అప్పుడు కూడా అంతే. వీళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఈ ప్రభుత్వం మారదండి. ఖచ్చితంగా వీళ్ళు ఎంతమంది ఏమైనా కూడా వీళ్ళు ఇదే పరిస్థితి కొనసాగి మహా అయితే
ప్రెస్ ముందుకు వచ్చి లేదు మేము అమలు చేస్తాము మేము అన్ని ఒప్పేసుకున్నాం అని చెప్తారు. మళ్ళీ దాన్ని కూడా డ్రాగ్ ఆన్ చేస్తారు ఇష్యూని. అది ఇంకొక 6 నెలలు సంవత్సరమో అలా డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటారు. ఈలోపు మళ్ళీ మనకి ఎలక్షన్ కోడ్లు వచ్చేస్తాయి, ఎలక్షన్లు వచ్చేస్తే ఆ టైంలో అమలు చేయకూడదు అంటారు. ఇట్లాంటి నాటకాలు ఆడే పరిస్థితి దయచేసి కాంగ్రెస్ పార్టీ మానుకుంటే నిజంగా ప్రజల కోసం ఆలోచిస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. ఎస్ కోటేశ్వరరావు గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. ఆర్టీసీ కార్మికులు లేకపోతే ఇతర కార్మికుల పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు మన రామచంద్ర గారు చెప్తున్నారు మీరు ఆ డిమాండ్ పెట్టొచ్చు కదా, ఈ డిమాండ్ పెట్టొచ్చు కదా అని. ఆ డిమాండ్లన్నీ ఎప్పటి నుంచో అడుగుతున్నవేనండి. పొన్నం ప్రభాకర్ గారికి తెలియనివి కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి తెలియనివేం కాదు. అవన్నీ తెలిసి కూడా తెలియనట్టు, చెవుడు ఇచ్చినట్టు, చెవుల్లో దూదులు పెట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప అన్నీ తెలుసు వాళ్ళకి. పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి లేకపోవడం తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా చెప్పాలి. ఏడాది క్రితం నుంచి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, వాయిదాలు వేసుకున్నారు. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నమ్మి ఈ ప్రభుత్వం ఏదో తమకి తలకెత్తుతుందనేటువంటి ఆశతోటి నమ్మి అనివార్యమైనటువంటి స్థితిలో ఇప్పుడు వాళ్ళు సమ్మెకెళ్ళారు. అందుకని ఉన్నతాధికారులకు తెలియని అంశాలు కాదు, లేదా మంత్రులకి ముఖ్యమంత్రికి తెలియని అంశాలు ఏం కాదు. అందుకని పరిష్కరించాలా లేదా అనేటువంటి చిత్తశుద్ధి ఇక్కడ ముఖ్యం. అదేవిధంగా ప్రతిపక్షాల మీద నింద వేస్తున్నారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినాయి, లేకపోతే ఇంకోటి. ప్రతిపక్షాలు రెచ్చగొట్టిన మీకు నోటీస్ ఇచ్చి ప్రభుత్వానికి ఆర్టీసీకి 45 రోజుల క్రితం నోటీస్ ఇస్తే దాని గురించి పట్టించుకోకుండా, చర్చలు జరపకుండా, ఏమి చేయకుండా ప్రతిపక్షాలు అని చెప్పేసి ప్రతిపక్షాల మీద పెట్టేసి ఆర్టీసీ కార్మికులని దెబ్బతీయాలని చూస్తున్నారు. గతంలో ఇలాంటి చౌకబారు వ్యవహారాలే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. అందుకని ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు మీరు. ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కథ ఇదే. ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం మనం. నోయిడా అదే విధంగా ఆ ప్రాంతంలో కార్మికులు మీరు గుజరాత్ ఇటు సైడ్ మీరు గమనిస్తే 7th పే కమిషన్ ద్వారా జీతాలు వాళ్ళకి అందుతున్నాయి. అది మీరు కొంచెం ఎవరికంటున్నాయమ్మా? అందుతున్నాయన్నా ఆర్టీసీ అనేది అక్కడ లేదండి. ఒక్క నిమిషం రామచంద్ర గారు, ఒక్క నిమిషం రామచంద్ర గారు, ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాను. ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్. ఒక్క నిమిషం కమిషన్ ద్వారా ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. లేదండి అక్కడ. అసలు ఆర్టీసీ అన్న రామచంద్రన్న మీకు తెలీదు, దయచేసి మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోండి. ఒక్క నిమిషం రామచంద్ర గారు, ఒక్క నిమిషం రామచంద్ర గారు, ఒక్క నిమిషం ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్. అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లో లేదా తమిళనాడులో లేదా కర్ణాటకలో ఉన్న మాదిరి ఉత్తరాదిలో ఎక్కడ ఆర్టీసీలు లేవు, చాలా నామమాత్రంగానే ఉన్నాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. నేను నోయిడా కార్మికులు ఎంత అండి వాళ్ళకి ఇస్తున్నది? 10,000, 11,000. 10,000, 11,000 ఇస్తా ఉంటే వాళ్ళు సమ్మె చేస్తే ఢిల్లీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి చేస్తే లాఠీ చార్జీలు చేస్తారు, అరెస్టులు చేస్తారు. వీళ్ళ వెనకాల పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరుంటారండి? పాకిస్తాన్ వాళ్ళు ఎందుకుంటారు? పాకిస్తాన్ బీజేపీని అనాలనుకుంటే మీరు బీజేపీని మాట్లాడడం తప్ప కానీ ఉన్నవి మాట్లాడండి. బీజేపీ ఉన్న ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం కాదండి. గుజరాత్ లో డిఫరెంట్. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం అవకాశం న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చినాయి. అక్కడ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలా మాట్లాడుకుంటే ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం. తెలంగాణ స్టేట్ తో కంపారిజన్ చేయకండి అన్న దయచేసి. మీరు నేను అంత అమాయకంగా మాట్లాడట్లేదు. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు తప్ప, మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారేమో కానీ మేము అంత రాజకీయ కొత్త పాతని కాదు. డేటా అనేది మనకు ఆన్లైన్ లో చెప్పండి. చెప్పండి. ఉత్తరప్రదేశ్ 20 కోట్ల జనాభా, ఎన్ని బస్సులు ఉన్నాయి చెప్పండి? తెలంగాణలో ఎన్ని బస్సులు ఉన్నాయి చెప్పండి? ఏం చెప్పినా కూడా మీరు చెప్పండి కదా, ఏం చెప్పినా మీరు ఆర్గ్యుమెంట్ స్థాయిలోనే ఉంటారు. చెప్పండి. తెలంగాణలో ఎన్ని బస్సులు ఉన్నాయి చెప్పండి. చెప్పండి. డేటా అని చెప్పారు కదా, మీరు తెలుసుకొని
మీరు తెలుసుకొని మీరు డేటా చెప్పండి, మీదే నేను కదా అన్నది. ఉత్తరప్రదేశ్ లో ఎన్ని బస్సులు సరే ఉన్నాయి మీరు చెప్పండి. చెప్పండి, నేను ఇబ్బంది ఎంతమంది మాట్లాడతాను. ఉన్నారు ప్రభాకర్ గారు ఒక్క చెప్పండి. నిమిషం, ఆర్టీసీ ప్రభాకర్ గారు కార్మికులు ఎంతమంది మేడం ఉన్నారు చెప్పండి. మేడం నేను ఒక మాట చెప్తాను, ప్లీజ్ ఒక్కసారి వినండి. చెప్పండి. యాక్చువల్ గా ఆర్టీసీలు అనేది ప్రజా రవాణా వ్యవస్థలు ఓన్లీ సౌత్ ఇండియా మాత్రమే ఉన్నాయండి. వాస్తవాన్ని గ్రహించాలి. బీజేపీ వివక్తలైనా ఎవరైనా సరే దీన్ని అంగీకరించాల్సిందే. ఎందుకంటే నార్త్ ఇండియాలో వెళ్తే టోటల్ గా ప్రైవేట్ ఆపరేటర్స్ నార్త్ ఇండియా మొత్తంలో. ఉదాహరణకి పంజాబ్ స్టేట్ లో ఒక 6 months బ్యాక్ సమ్మె చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీస్ అన్ని కలిపి. ఏం జరిగింది అక్కడ? వీళ్ళు చెప్పిన రేటుకి ప్రభుత్వం లొంగాల్సి వచ్చింది. అక్కడ ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ లేనందుకు. అదే సౌత్ ఇండియాకి వస్తే ఆంధ్ర, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ ఆర్టీసీలు అనేటివి ఉన్నాయి ఇక్కడ. అవి ఉన్న ఆర్టీసీలను ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. వీటిని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇదేనంటే ఇలాంటివి ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇంకా విస్తరిస్తే ఒక ఉదాహరణగా భారతదేశంలో ఒక మంచి సోషల్ అవేర్నెస్ తీసుకొని వచ్చి సామాజిక బాధ్యతగా ఆర్టీసీలు నడిపితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే సామాజిక బాధ్యతను ఎందుకంటున్నా అంటే, ఉదాహరణకు పల్లె వెలుగు బస్సు తీసుకోండి. ఒక పల్లెకు వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల లోపలికి పోతుంది. ఆ పల్లెకు 10 రూపాయలు అర్నింగ్స్ రాదు. కానీ సామాజిక బాధ్యతగా ఆ ఊరికి ఆ బస్సు పోయి రావాలి కాబట్టి ఎంతో విద్యార్థులకు అవకాశం ఉంటుంది కాబట్టి, భవిష్యత్ తరాలకు అవకాశం ఉంటుంది కాబట్టి సామాజిక బాధ్యతగా ఆర్టీసీ అనేది చేస్తారు. అదే ప్రైవేటు వ్యక్తులు అయితే ఆపరేట్ చేయరు. వాళ్ళకి ఎక్కడైతే లాభాలు వచ్చే విజయవాడ హైదరాబాద్ రూటు, బెంగళూరు హైదరాబాద్ రూటు మాత్రమే వాళ్ళు ఎంచుకుంటారు. మారుమూల ప్రాంతాలకు మాత్రం వాళ్ళు బస్సులు నడపరండి. అలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో దయవుంచి ఆంధ్రలో రానియకండి. ఉన్న ఆర్టిస్టులను కాపాడడానికి ప్రతి ఒక్క పార్టీ చేయుతని వాళ్ళని విజ్ఞప్తి చేస్తాం. రైట్. ఎస్ సార్. రామచంద్ర గారు, ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సులకి ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం అది. ఆర్టీసీలను నిర్వీర్యం చేయడానికి, ఆర్టీసీలు లేకుండా ప్రైవేట్ వాళ్ళు మొత్తం అసలు సేవా రంగం నుంచి ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు ఉండకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ వైఖరి. అది తెలుసు, అందరికీ తెలుసు. డేటా గురించి చెప్తున్నారు మేడం. నేను అందుకే అడుగుతున్నా, మీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంతమంది ఆర్టీసీ సిబ్బంది ఉన్నారో మీరు చెప్తే మీరు డేటా గురించి మేము తెలుసుకుంటాం. మీకు తెలియదు ఆ విషయాలు. మీకు తెలియకుండా మీరు బుకాయిస్తే ఎట్లాగా? మీ నాయకులు చెప్పినట్టుగా. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని కూడా దెబ్బతీయడానికి ఇది తెలుగుదేశం పార్టీ హయాంలోనే పునాది పడింది. ఎట్లా పునాది పడింది? 1500 బస్సులు ఉన్నటువంటి వాళ్ళకి ఆ పైన ఉన్నటువంటి యజమానులకి ఒక రేటు, ఆ తక్కువ ఉన్నటువంటి యజమానులకు ఒక రేటు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే ఏంటి? 1500 బస్సులు ఎవరికి ఉంటాయి? ఒక ఆర్టీసీకి తప్ప. పన్నులను పెంచారు. మిగిలినటువంటి 1500 బస్సులు ప్రైవేటు వాడికి ఎవరికైనా ఎన్ని ఉన్నాయి? ఎన్ని లేవు. అందుకని వాళ్ళకి పన్నులు తగ్గించి, ఆర్టీసీ మీద పన్నులు పెంచి, ఆ విధంగా నష్టాల పాలు చేసి ప్రైవేట్ వాహనాలని, లేకపోతే ఎట్లా వచ్చినాయి ఇన్ని ప్రైవేట్ బస్సులు ఎట్లా తిరుగుతున్నాయి? అందుకని రెండోది, మన స్టేజ్ క్యారేజ్ సర్వీసులను కూడా కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఆధారంగా చేసుకొని టూరిస్టులుగా తిరగాల్సినటువంటి ప్రైవేట్ బస్సులు కూడా స్టేజ్ క్యారేజీలుగా తిరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి ప్రమాదం మనం చూసాం కదా. అందుకని ఆ విధమైనటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆర్టీసీలన్నింటినీ కూడా దివాళా తీయించడానికి, నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణలో కేసీఆర్ ప్రారంభించింది అదే. ఆ కేసీఆర్ ప్రారంభించింది అనుకుంటుందంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొనసాగిస్తూ ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వ రంగంలోనే కొనొచ్చు కదా ఆర్టీసీయే. కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తుంది, లేకపోతే అనేకమైనటువంటి లక్షల కోట్లు రుణాలు తెస్తున్నారు. ఆ తెచ్చినటువంటి దానిలో మీరేమి ఫ్రీగా ఇవ్వట్లేదుగా బస్సులకి. అందుకని అసలు విధానపరమైనటువంటి లోపాలతో ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప కొంటే మంచిదే కదా అని చెప్తున్నాను. నేను కూడా మీరు అక్కడ చెప్పలేదు. మీరు డేటా తెలుసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడుతా ఉంది. నేను చెప్తున్నాను. మీరు ఎంతసేపు ఏదో పొగుడుతారు. మీరు పొగుడు పడడానికి మేము పొగడాలా? మేము వాస్తవం చెప్తుంటే మీరు ఎంతసేపు అని మమ్మల్ని అంటే ఉపయోగం ఉంది. విశ్లేషకులు ఎప్పుడు కూడా రియాలిటీ మాట్లాడాలన్నా. నేను అదే రియాలిటీనే మాట్లాడుతున్నా. ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయో చెప్పండి అమ్మా. మీరు
ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి, గుజరాత్ లో ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రిక్ బస్సుల సంగతే చెప్పండి. పోనీ ఎలక్ట్రిక్ బస్సుల సంగతే చెప్పండి మీరు. ఆర్టీసీ మామూలు బస్సుల సంగతి వదిలేద్దాం, ఎలక్ట్రిక్ బస్సుల సంగతే చెప్పండి. మీరు తెలుసు అన్నారు కదా. ప్రైవేట్ వ్యవస్థ ఉందండి. ఇక్కడ కూడా అట్లానే ఎలక్ట్రిక్ వెహికల్స్ పెడితే, కొత్త వెహికల్స్ పెడితే మంచిదే కదా అని చెప్తున్నాను మీకు. నేను 3000 ఉన్నాయి ఇప్పుడు, ఇక్కడ 3000 వచ్చాయి కొత్తవి. ఏమున్నాయన్న కొత్త, మీరు ఇందాక 3000 కొత్త vehicles కాదు వచ్చాయి చెప్తున్నారు కదా, కొత్త కాలేదన్న జేఏసీ కన్వీనర్ గారు చెప్తున్నారు కదా, అవి కొత్తవి కాదని. మీరు కొత్తవని చెప్పినా కూడా కొత్తవి వచ్చినాయి కానీ ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు. వచ్చినాయి కానీ ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి తీసుకున్నారు. ఇస్తున్నారు. అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఆర్టీసీ ఇస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. రైట్ అది సమస్య. రైట్ ఎస్ రామచంద్ర గారు. నిజానికి అంటే ఉత్తరప్రదేశ్ అక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయండి. అంటే ఆర్టీసీ లాగా మన ప్రజా రవాణా వ్యవస్థ అంటే లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉపయోగపడే రకంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కానీ వేరే దగ్గర లేదు. అక్కడ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఏరియాలలో రైల్వే లైన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే రైల్వేకు చాలా వాళ్ళకు బడ్జెట్లు ఎక్కువ ఇస్తారు. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము మనకు తెలంగాణకు ఇచ్చేది తక్కువ. మన రైల్వే లైన్ లో అక్కడి నుంచి చూసుకుంటే అంటే మన ఉత్తర భారతదేశం నుంచి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే చాలా తక్కువ. దీనికి అది కూడా డెవలప్ చేసుకుంటే ప్రజా రవాణాలో పొల్యూషన్ ఉండదు, తర్వాత రవాణా సౌకర్యానికి కూడా అనుకూలంగా ఉంటది, ప్రభుత్వ సంస్థ లాగా ఉంటది, దాంట్లో ఇబ్బంది కూడా జరగదు. దాంతో పాటు ఇప్పుడు బీజేపీ మిత్రులు అంటే సిస్టర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు సామాన్యులకు, రైతులకు 2 సంవత్సరాల వరకు ఎంతో మంది రైతులు చావుకు కారణమైన దాని గురించి మాట్లాడతలేరు, నల్ల చట్టాల గురించి మాట్లాడతలేరు. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. టైం లేదు, దయచేసి ప్లీజ్ 1 minute. ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే తండ్రి పిల్లల వ్యవస్థ లాగా పిల్లలను కాపాడుకునే బాధ్యత వాళ్ళని నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది వాళ్ళ న్యాయమైన కోరికను ఖచ్చితంగా నెరవేర్చాలని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను. రైట్ ఎస్ అశోక్ గారు, ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి? ఫైనల్ గా మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని మా డిమాండ్స్ అన్ని వేరే ఏం లేవు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో గుర్తిస్తే 99% సమస్యలు పరిష్కారమైనట్టే. రెండో అంశము 2021, 2025 పే రివిజన్స్ 2 పెండింగ్ ఉన్నాయి. అఫ్ కోర్స్ 2017 పే స్కేల్ లేట్ అయిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో చేయడం జరిగింది, అది వాస్తవం. లేట్ అయిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. కానీ 2021 పే స్కేల్, 2025 పే స్కేల్ పెండింగ్ మూలంగా ఏమైతుందంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ లో కోత పడుతుంది. ఇది ఒక దారుణమైన విషయం అనమాట. ఎందుకంటే పెన్షన్ లో కోత పడితే అతను చచ్చేంత వరకు కూడా పెన్షన్ అతనికి నామమాత్రంగా, ఆర్టీసీలో ముందే నామమాత్రంగా ఉంది, అందులో కోత పడుతుంది. అదొక విషయము. ఈ పే స్కేల్స్ పెండింగ్ అవ్వడం వల్ల ఉద్యోగుల్లో ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే ముందే చాలని జీతాలు, ఇప్పుడు మినిమం బేసిక్ 24,000 రూపాయలండి. అలవెన్సెస్ కలుపుకొని టోటల్ గా 30,000 వస్తుంది. ఒక డ్రైవర్ కానీ కండక్టర్ కి అయితే 26,000 వస్తుంది. ఒక కుటుంబము పిల్లలు చదువు జరగాలంటే, ఇవన్నీ ఒక ఇల్లు కట్టుకోవాలంటే, అతని డెవలప్మెంట్ కావాలంటే 20,000, 25,000, 30,000 రూపాయలు సంసారాలు సాగలేని పరిస్థితి పర్సనల్ కాస్ట్ పెరగడం వల్ల జరగట్లేదు. కాబట్టి ఆ దృష్ట్యా పే స్కేల్ పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని ఒక ప్రధాన డిమాండ్. ఇంకోటి ఉద్యోగ భద్రత. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత అనేది లేదండి. ఆర్టీసీలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే డిపో అధికారుల కానుంచి చిన్న డిసిప్లినరీ యాక్షన్ కూడా వాళ్ళు సస్పెన్షన్ రిమూవల్ అంటారు. ఫస్ట్ వర్డ్. మేము ఇక్కడ ఉన్నటువంటి వక్తలను విజ్ఞప్తి చేస్తున్నాం, అందులో కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీలో సస్పెన్షన్ అనేది రిమూవల్ అనే వర్డ్ని ఆర్టీసీ డిక్షనరీలోకి తీసేస్తే మనశ్శాంతంగా ఉద్యోగాలు చేసుకుంటారండి. ఎందుకంటే డిపో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మనశ్శాంతిగా ఉద్యోగాలు చేసే పరిస్థితిలో లేరు. ఒక లివ్ అడిగితే విచిత్రమైన పరిస్థితి అండి. ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోతే చనిపోయిన ఫోటో పెట్టాల్సి వస్తుంది. అధికారుల వేధింపులు అనేవి ఎక్కువ ఉండేది. గవర్నమెంట్కు నేను అనుకుంటా తెలియదు, సమాచారం లేదనుకుంటా. ఎందుకంటే గవర్నమెంట్ను కూడా ఆర్టీసీ అధికారులు 100% తప్పుదోవ పట్టించిండ్రు. ఆర్టీసీ విజిలెన్స్ కూడా గవర్నమెంట్ని తప్పుదోవ పట్టింది, 100% తప్పుదోవ పట్టించారు ఈ విషయాల్లో. ఎందుకనంటే ఆర్టీసీ కార్మికులు యూనియన్స్ రద్దయిపోయినాయి, వాళ్ళు ఐక్యంగా లేరు, అసలు సమ్మెనే జరగదని రిపోర్ట్ ఇచ్చారండి గవర్నమెంట్కి. విచిత్రమైన పరిస్థితి అది. అందుకనే గవర్నమెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు పోయింది. చేసుకుంటే చేసుకోలే, సమ్మె ఎన్ని రోజులు చేస్తారో చూద్దామని. రైట్ రైట్.
అలాంటి సిచ్యువేషన్ నుంచి గవర్నమెంట్ బయటికి వచ్చేసి ఈ పరిస్థితుల ప్రభావాన్నైనా గమనించి ఉద్యోగుల ఆత్మత్యాగాలను ఆపడానికైనా ఉన్న మేనిఫెస్టోను అమలుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఈ రోజు డిబేట్లో పాల్గొన్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశోక్ గారికి, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, అలాగే టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచంద్ర గారికి, అలాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభాకర్ గారికి ధన్యవాదాలండి.